హలో నమస్తే వెల్కమ్ టు ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. మనం చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్ అయ్యుంటే, అందులోనూ మ్యాథమెటిక్స్లో డల్ స్టూడెంట్ అయ్యుంటే ఎటువంటి టాస్క్లు ఫేస్ చేసేవాళ్ళం, అసలు ఆ టాస్క్ని ఎలా మనం ట్యాకిల్ చేసేవాళ్ళం, ఆ ప్రాబ్లమ్స్ని. అండ్ అలాగే ఒక మదర్ అండ్ సన్ మధ్య ఉన్న ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ని ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. అదే 35 చిన్న కథ కాదు, చాలా పెద్ద సక్సెస్ కొట్టింది రిలీజ్ అయ్యి. సో ఈ మూవీకి సూపర్ డూపర్గా తను పర్ఫార్మెన్స్తో మనందరినీ మెప్పించిన హార్ట్ అండ్ సోల్ నివేతా థోమస్ మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ నో మోర్ అబౌట్ ద మూవీ అండ్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్. హలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ ఇంట్రో. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే చిన్న గ్యాపే ఇచ్చారు, చాలా పెద్ద గ్యాప్ కాదు, బట్ ఆసమ్ సాలిడ్ కమ్ బ్యాక్ అండి, ఐ మస్ట్ సే. ఓకే, ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ కమ్ బ్యాక్, బట్ ఓకే, ఆల్రైట్. ఎస్, సో మూవీ అయితే మంచి పాజిటివ్ టాక్, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు మీ రోల్ గురించి. స్పెషలీ ఎంత గ్రౌండ్ వర్క్ చేశారు, అసలు ఆ ఎమోషన్స్ని పండించడం అన్న, తిరుపతి స్లాంగ్ కావచ్చు, బ్యాక్డ్రాప్లో తీశారు కదా. సో ఇట్స్ కంప్లీట్లీ మీరు ఇప్పటి వరకు చేసిన రోల్స్ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు అని చెప్పాలి కదా. సో ఎట్లా అనిపిస్తుంది అసలు ఇప్పుడు రెస్పాన్స్ మీ వరకు ఎట్లా రీచ్ అయింది, ఏ విధంగా? ఐ థింక్ ఇట్స్ బిన్ ద సేమ్ అండి. మాకు యాజ్ అ టీమ్ 35కి we're జస్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, జనాలు చూసిన తర్వాత వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుంటారనేది మాకు గట్టి నమ్మకం ఉండేది. బట్ ఇంత మాత్రం యూనో ఇలా ఉంటుందని మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ బికమ్ దేర్ ఫిల్మ్ నౌ. ఇట్స్ మోర్ దెన్ అవర్ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ బికమ్ జనాల్ ఫిల్మ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు ఇన్ దోస్ క్యారెక్టర్స్ సమ్వేర్. అండ్ ఇట్స్ మన తెలుగు ఒక చాలా మిడిల్ క్లాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గురించి కాబట్టి ఇట్స్ ఆల్సో వెరీ రిలేటబుల్, వెరీ ఫెమిలియర్. సో అందుకేనేమో ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ ఇట్ సో పర్సనలీ 35. And 35 success is also taken very very personally. Audience అంత మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అప్పుడు మేము యునో పడిన కష్టాలు అండ్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ వీ పుట్ ఇన్, ఎవ్రీథింగ్ ఫీల్స్ సో వర్త్ ఇట్. బికాజ్ ఈ సక్సెస్ అనేది ఈజ్ నాట్ జస్ట్ it's not just on the surface, it is so deep. Because ఒక్కొక్కరు పెడుతున్న మెసేజెస్, ఒక్కొక్కరు చెప్తున్న విషయాలు, ఇవన్నీ they are not ఒకటి రెండు లైన్లు కాదు. దే ఆర్ కమింగ్ అండ్ సేయింగ్ మా అమ్మ గుర్తొస్తుంది, ఆర్ మా నాన్న గుర్తొచ్చారు, మా ఇంట్లో ఇలాగే జరిగేది, అండ్ చిన్నప్పుడు స్కూల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను, నా టీచర్ నన్ను ఇలా పిలవడంతో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇవన్నీ చెప్తున్నప్పుడు we were like, ఇంతమందికి it is reaching so many people and they are all connecting to it in so many different levels అన్నప్పుడు అది that victory feels very personal. దట్స్ వెరీ ట్రూ. అసలు మీరు చెప్పింది కూడా, ఎందుకంటే ఇట్స్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్ అండ్ యూనివర్సల్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చా. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ క్లాస్ మనం చూడొచ్చు, ఎక్కువ హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్లో చాలా ప్యానిక్ అవుతూ ఉంటారు. అండ్ వీ నో దట్, మ్యాథమెటిక్స్ ఆబ్వియస్లీ. కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద మూవీ రావడం, ఇంతమంది స్టూడెంట్స్కి కనెక్ట్ చేయడం అనేది అమేజింగ్ థింగ్. అసలు ఫస్ట్ అసలు డైరెక్టర్ గారు వచ్చి మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు క్యారెక్టర్ చూసి ఇంప్రెస్ అయ్యారా, లేకపోతే దాంట్లో ఉన్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది బాగా జనాల్లోకి వెళ్తుందని నమ్మారా? ఏది మిమ్మల్ని బాగా? నాకు ఈ ప్రపంచం ఫస్ట్ చాలా నచ్చింది. నాకు ఈ 35 అనే ఫిల్మ్ వాజ్ ఆబ్వియస్లీ మీరు చూసారు కాబట్టి తిరుపతిలో జరుగుతుంది కదా. సో నేను తెలుగు సినిమాలో మనం ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అని చెప్తున్నప్పుడు ఎప్పుడు ఇట్ ఆల్వేస్ బి అ జాయింట్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, చాలామంది ఉంటారు లైక్ చుట్టూ ఒక ఇల్లు. బట్ దిస్ వాజ్ అ వెరీ డిఫరెంట్, వెరీ రిలేటబుల్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ మీ. బికాజ్ నేను కూడా ఇల్లు నాలుగు మంది, అమ్మ నాన్న నేను తమ్ముడు. సో ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్మాల్ ఫ్యామిలీ. అండ్ తిరుపతి లాంటి ఒక సెటప్లో చేస్తున్నప్పుడు ఈ బ్రాహ్మిన్ ట్రెడిషన్ని ఫాలో అవుతున్న ఈ యొక్క మిడిల్ క్లాస్ కమ్యూనిటీ వాళ్ళు చేసే విషయాలు, వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పుడు మనం వీ విల్ అన్నిటికీ ఒక లెక్క పెడుతూ వస్తాం కదా. ఇక్కడ ఇంత, ఈ నెల ఇది ఇంత అని మనకి ఒక ఇది ఉంటుంది. సో ఇవన్నీ ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ఇలా
ఈ ఒక వరల్డ్ బిల్డింగ్ని ఎంత మాత్రం హెల్ప్ చేసిందంటే నాకు ఈ వరల్డ్ అనేది చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇట్ ఈస్ చాలా కామన్, బట్ సినిమాలో మాత్రం ఇలా మనం చూపించలేదు. సో అప్పటి నుంచి నాకు మొదలైంది అనమాట దట్ ఇది పేపర్లో ఎలా అయితే రాశారో అది ఎగ్జాక్ట్లీ అలాగే ట్రాన్స్లేట్ అవ్వాలి టు ద స్క్రీన్ అనేది. సో అక్కడి నుంచి మొదలైంది టు బ్రింగ్ ఇన్ ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. నికేత్ మన సినిమాటోగ్రాఫర్, లత ప్రొడక్షన్ డిజైనర్. సో సరస్వతి ఎలాంటి అమ్మాయి, ఆ అమ్మాయి వంట చేస్తున్న ప్లేస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇలా 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 ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ వర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు. అంటే డ్రెస్సింగ్ కూడా మొత్తం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా పిన్ పాయింటెడ్ గా అసలు ఏంటి ఇంత డీటెయిల్డ్ గా ఉన్నారు డైరెక్టర్ గారు. సో ఆయన అంటే బేసిక్లీ మీరు ఆయనలో చాలా విషయాలు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, మీరు బాగా ఇంప్రెస్ అయిన విషయాలు ఏంటి, అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి? నందు నో అని చెప్పడం నందుకి చాలా కష్టం. అది ఎక్కడంటే ఇది అవుతుందా, ఇది మనం ఇలాగే ఇప్పుడు చెయ్యాలా అని మనం అడిగితే అది వద్దు, ప్రయత్నిస్తాం, లెట్స్ ట్రై. సో వీ విల్ కీప్ ట్రయింగ్ టిల్ వీ గెట్ ఇట్ అనే ఒక మైండ్ సెట్ వాజ్ వెరీ వెరీ నైస్ టు సీ ఇన్ నందు. ఇది నందకిషోర్ గారిది ఫస్ట్ ఫిల్మ్, అండ్ ఫస్ట్ ఫిల్మ్లోనే పిల్లలతో వర్క్ చేయడం అనేది ఈజ్ నాట్ వెరీ ఈజీ, అండ్ ఇట్స్ నాట్ అ వెరీ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు యాక్చువల్లీ డూ దట్. ఎందుకంటే ఇక్కడ 2 పిల్లలు కాదు, ఇట్స్ లైక్ 60-70 కిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ కదా. సో బట్ దే వర్ లైక్ ద మోస్ట్ ప్రొఫెషనల్ బంచ్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ. వాళ్ళతో వర్క్షాప్స్ చాలా ఒక ఫర్ మెనీ మంత్స్ జరిగింది కాబట్టి దే కేమ్ సో ప్రిపేర్డ్ టు ద సెట్. దే వర్ వెరీ ప్రిపేర్డ్, దే వర్ వెరీ ఇన్ఫార్మ్డ్, దే వర్ వెరీ ప్రొఫెషనల్. సో there was, even for us as actors who have done a couple of films, there was a lot of unlearning. వాళ్ళని చూసి నేర్చుకోవడం, వాళ్ళు దే ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ, అంటే వాళ్ళకి ఒక చిన్న పిల్ల చైల్డ్ లైక్ ఒక వే ఆఫ్ బీయింగ్ ఉంటుంది కదా. సో మనం కూడా ఎక్కడో దట్ విల్ స్టార్ట్, వీ విల్ వాంట్ టు బీ ఆన్ దట్ సేమ్ లెవెల్ విత్ దెమ్. సో అవన్నీ వాజ్ లైక్ అ బ్యూటిఫుల్ గివ్ అండ్ టేక్, దట్ బ్యాలెన్స్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఇవన్నీ it all came together so well because of Nandu. ఎందుకంటే ఇది as an actor I can say this, it is such a blessing to have everything on paper. Script lo, if the script is detailed and if the script is described and dialogues are written, our world building anedi manam most of the times I hear people that మనం ఊహించుకోవాలి, నరేషన్ ఇస్తున్నప్పుడు మనం ఓకే ఇలా ఉంటుందేమో అని మనం ఊహించుకోవాలి. ఇక్కడ మనం విజువలైజ్ చేసుకోవచ్చు. బికాజ్ సరస్వతి పూజ చేస్తున్నప్పుడు ఆ ధూమం ఇలా పెడుతున్నప్పుడు వెన్ షీస్ కమింగ్ ఇన్ టు ద పూజా రూమ్, అక్కడ ఒక వీణ ఉంటుంది, అక్కడ విండో నుంచి సూర్య కిరణాలు వస్తాయి. ఇవన్నీ ఇలా రాస్తున్నప్పుడు యు ఆర్ ఏబుల్ టు విజువలైజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. సో అది మనం చదివి when we go to set and when we see the world in front of our eyes, 50% of the work is already done. Exact world. So yes. So that's already done kada. So అప్పటి నుంచి మనకి ఇంకా సరే ఇది ఇంకా మన వర్క్ని బాగా చేయాలి, సరస్వతిలా ఉండాలి, వేరే ఏం గురించి ఆలోచించలేదు అనే ఒక థాట్తో వీ కెప్ట్ వర్కింగ్. అంటే ఇప్పుడు నివేత గారు మీ దగ్గరికి స్క్రిప్ట్స్ అనేవి రెగ్యులర్గా అంటే ఎక్కువగా ఇప్పుడు వస్తున్నాయా, లేకపోతే మీరు ఎక్కువ చూజీ అయిపోయారా స్క్రిప్ట్స్ విషయంలో, అంటే ఏం చెప్తారు? నేను ఎక్కువ చూజీ అలా ఏం లేదండి. నాకు just like 35, if the world is convincing for me and if the character is interesting for me, నేను ఇది మొన్న కూడా చెప్పాను, ఐఎమ్ విల్లింగ్ టు డూ 5-6 films a year, but I want those 5-6 films to be different, to be interesting, to be exciting, నాకు చేయడానికి, జనాలకి చూడడానికి కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ కీప్ వెయిటింగ్ ఫర్. వేరే నాకు నరేషన్ ఇవ్వడం కష్టం, నేను ఎస్ చెప్పడం కష్టం, ఇవన్నీ. సో లాంగ్వేజ్ చెప్పాలి అసలు తిరుపతి, అసలు ఈ క్వశ్చన్ నేను డైరెక్టర్ గారిని అడగాలి. ఎందుకు వై పర్టికులర్లీ తిరుపతి స్లాంగ్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ కానీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే అది బాగా బూస్ట్ అప్ ఇస్తుందా స్టోరీ కానీ సెలెక్ట్ చేశారా, లేకపోతే ఏంటి అసలు ఆ ఫ్లేవర్? ఐ కెన్ ఆన్సర్ దిస్ ఫర్ నందు బికాజ్ నందుకి ఈ ఫ్యామిలీని తిరుపతి లాంటి ఒక ప్లేస్లో మనం ప్లేస్ చేస్తున్నప్పుడు తిరుపతి అనేది ఒక చాలా డివైన్ ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకి తిరుపతి అని ఆలోచిస్తున్నప్పుడు. సో అక్కడ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ బ్యూటిఫుల్ కాలనీ, ఒక చిన్న ఇల్లు ఉన్నప్పుడు
ఎక్కడో మనకి ఒక డివైన్ ఎనర్జీ అనేది విల్ కీప్ రెజనేటింగ్ ఇన్ దట్ హౌస్. సో ఆ అంబియన్స్ మ్యూజిక్ కూడా, అంబియన్స్ సౌండ్స్ కూడా ఎలా వస్తాయంటే అక్కడ కొండపైన ఒక శ్లోకం, that will always be there in the ambience all the time. So the vibe is always very pleasant throughout the film. Mottam it'll have that sense of oka very, you know, edo oka manchi vallu వీళ్ళు they are not bad the people. calmness, positive aura. ఆ ఒక aura ఉంటుంది throughout the film. So that is what Nandu wanted that is where Nandu wanted to place these characters, because అలాంటి ఒక సెటప్లో ప్లే చేస్తున్నప్పుడు జనాలు చూస్తున్నప్పుడు అది చాలా ఆబ్వియస్గా తెలీదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఉంటుంది. అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు తప్పే చెయ్యరు, యూనో దే ఆర్ వెరీ నైస్ పీపుల్, కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, అది కొంచెం సరి చేసుకుంటే మీరు బాగుంటే మాకు చాలు, అలాంటి ఒక థాట్స్ వస్తుంది వాళ్ళకి. అందుకే లైక్ వెన్ ప్రసాద్ అండ్ సరస్వతి ఈస్ హ్యావింగ్ సేమ్ మిస్అండర్స్టాండింగ్, జనాలకి దే జస్ట్ వాంట్ దెమ్ టు గెట్ బ్యాక్ టుగెదర్ అండ్ దే జస్ట్ వాంట్ దెమ్ టు బీ లైక్ మీరు కొంచెం బాగుంటే అది బాగుంది, మీరు కొట్టుకోవద్దు, ఇది చిన్న ప్రాబ్లమే కదా సరే అయిపోతుంది అనే ఒక ఫీలింగ్. సో అంత మాత్రం ఒక ఇఫ్ పీపుల్ ఆర్ రూటింగ్ ఫర్ క్యారెక్టర్స్, దెన్ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది కన్విన్సింగ్ అయిపోయింది అనేది అర్థం. సో దానికి the biggest reason why Nandu wanted to place the characters in Tirupati was because telisi teliyakunda Venkateswara Swami kuda is like a character in the film. You know, like unnaru akkada చూసుకుంటున్నారు, ఏం వచ్చినా సరే he will take care. Yeah. So that's why. And language, I don't know how you worked hard for this. Really, that like adi చాలా impact create చేస్తుంది కదా. So మీ ఆ గ్రౌండ్ వర్క్, can you share with us? Of course, but it's my job as an actor to do that. I'm very happy that you're being very kind and appreciating all those things, but it is really my job as an actor. Adi nen cheyalsinde, adi it's not yeah, it's just my job. But నాకు I like picking up languages. నాకు personally I really like languages, and నాకు తెలుగు చాలా ఇష్టం. సో తెలుగులో ఇక్కడ తిరుపతి డైలెక్ట్ నేర్చుకోవాలి వచ్చినప్పుడు మాకు ఒక 1 month ప్రాపర్ ట్యూషన్సే ఉండింది యాక్చువల్లీ, బికాజ్ మేము లైవ్గా రికార్డ్ కూడా చేసాం కాబట్టి దేర్ వాజ్ నో డబ్బింగ్. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ వీ హ్యాడ్ టు బీ ప్రిపేర్డ్ విత్ అలయన్స్, అండ్ రైట్ ఫ్రమ్ ఇక్కడ దాకి ఒత్తుండాలి, ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ వాజ్ పలకడం ఇవన్నీ కరెక్ట్గా ఉండాలనేది వాజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా గ్రామర్ వర్క్ చేసినట్టున్నారు కదా. ఓ యా వాళ్ళు యాక్చువల్లీ ప్రశాంత్ అనే ఒక సార్ ఉన్నారు అలాంగ్ విత్ నందు, మాకు ఒక సిలబస్ లాగా ప్రిపేర్ చేశారనమాట ఈ డైలెక్ట్ నేర్చుకోవడానికి. అండ్ ఆ బుక్ని పబ్లిష్ చేశారు ఒక యూనివర్సిటీలో కూడా, సిలబస్ ప్రిపేర్ చేసి. అంటే ఈరోజు ప్రెజెంటేషన్లో మాకు తిరుపతి అనే ఊరు జాగ్రఫికలీ ఎక్కడ ఉంది, అక్కడ తమిళ్ ఇన్ఫ్లేషన్స్ ఎందుకు వస్తుంది, కొన్ని పదాలు ఎందుకు వస్తుంది, బికాజ్ చాలామంది వచ్చి వెళ్ళిపోతారనమాట ఈ దర్శనాలకి, చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి దెల్ బి అ లాట్ ఆఫ్ ఈ పక్క ఊరు నుంచి కొన్ని వర్డ్స్ కూడా ఇట్ విల్ కీప్ కమింగ్ ఇన్. సో చిత్తూరు అండ్ తిరుపతి పక్కనే ఉంది అంటే కూడా చిత్తూరు డైలెక్ట్ వేరేగా ఉంటుంది కొంచెం, తిరుపతి డైలెక్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. సో ఇవన్నీ ఈ డిఫరెన్స్ మొత్తం మనకి తెలియాలి ఫస్ట్, టు అండర్స్టాండ్ దట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దాట్. అండ్ దెన్ కొన్ని యూనో డైలాగ్లో ఉన్నది మాత్రం చదవకుండా ఐ వాంటెడ్ టు లెర్న్ అ ఫ్యూ మోర్ వర్డ్స్ సో దట్ ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్రొవైజ్ అది చెప్పగలగాలి అలాంటి. సో వాళ్ళు చేసే ఆ హోంవర్క్కి దే వర్ ఏబుల్ టు పబ్లిష్ దట్ బుక్ ఇన్ ద యూనివర్సిటీ as well actually. ఆ బుక్ నాకు దొరికితే బెటర్ అనుకుంటా, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. ఈవెన్ అంత డీప్ గా నాకు తెలియదు లాంగ్వేజ్, తెలుసా? మీరు అంత చక్కగా ప్రెజెంట్ చేశారు, షాక్ అయిపోయా అసలు నేను. ఏంటి మా తిరుపతిలో ఇంత బాగా ఇలా మాట్లాడతారా? దట్స్ వెరీ నైస్. ఇది నేను ఖచ్చితంగా టీమ్ చెప్తాను, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. యా. సో నాని గారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు మీ గురించి. మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నారో ఇప్పటి వరకు కూడా యు ఆర్ లైక్ వెరీ ట్రూ సోల్ అన్నట్టు. చాలా వరకు నిజాయితీ పర్రాలు. నేను ఇంతవరకు కూడా మనం చిన్న విషయాలలో చిన్న అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం, బట్ షీ ఈజ్ నాట్ లైక్ దాట్. షీ ఈజ్ లైక్ వెరీ ట్రాన్స్పరెంట్ అని చాలా మంచి విషయాలు చెప్పారు. ఏంటి మీరు చాలా డివోషనల్ పర్సనా, స్పిరిచువల్కి చాలా కనెక్టెడ్ ఉంటారా? ఐ థింక్ ఐమ్ జస్ట్ అ గుడ్ ఫ్రెండ్ అండి, అంతే. I have a very close group of friends,
అండ్ ఆ ఫ్రెండ్స్ కోసం నేను ఏదైనా చేస్తాను. అండ్ నాకు ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ టు మీ. సో అంతే, దానికన్నా ఇట్ వాజ్ Nani is like family to me, and Nani was also our first audience for 35. So 35 చూసిన తర్వాత నేను స్క్రిప్ట్ విన్న వెంటనే నాకు తెలుసు అబౌట్ ద స్టోరీ. ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ద స్టోరీ అండ్ అప్పటి నుంచి ఆ ఎక్సైట్మెంట్ నాకెంత మాత్రం ఉందో అంతే నాని కూడా ఉన్నది. సో ఈ ఫిల్మ్ ఫినిష్ అయిన తర్వాత నేను పిలవక ముందు టీం మొత్తం పిలిచేశారు నాని యాక్చువల్లీ వచ్చి చూడండి. అండ్ నాని వాజ్ ఆల్సో వెరీ కీన్ ఇన్ వాచింగ్ ఇట్, బికాస్ నేను హైప్ నేను ఇవ్వను, బట్ నేను కాన్స్టెంట్లీ ఆ ఒక ప్రోగ్రెస్ ఎలా అయితే జరుగుతుందో అనేది చెప్తూ ఉంటాను. సో ఎలా వచ్చిందని చూడాలని చెప్పి వెన్ హీ సా ఇట్, అసలు యూనో లైక్ ఐవ్ నాట్ సీన్ మెనీ నాకు నానిని I know him more as a friend now, but I've not seen so many heroes come and say things where ఇప్పుడు సరిపోదా శనివారం is doing so well. And సరిపోదా శనివారంలో పనిచేసిన అందరూ are like family to me, వివేకాత్రేయ నుంచి అందరూ. సో ఆ ఫిల్మ్లో జరుగుతున్న ప్రతి చిన్న సక్సెస్ is like very personal to me. That victory is very personal. సో మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి వెన్ నాని సెడ్ లైక్ సరిపోదా శనివారం లాంటి ఆ జానర్ మూవీస్ ఎక్కువ రావచ్చు, కానీ 35 లాంటి ఫిల్మ్స్ ఇస్ క్వైట్ రేర్ అని చెప్తున్నప్పుడు, దట్ ఈస్ ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ వాంటింగ్ టు బిల్డ్ ఒకలాంటి హైప్, బట్ ఇట్స్ అ వెరీ ఎలా చెప్పాలి, వెరీ జెన్యూన్ స్టేట్మెంట్ దట్ కెన్ ఓన్లీ కమ్ ఇఫ్ ద పర్సన్ మీన్స్ వెల్. మీకు అర్థమవుతుందా? లైక్ వాళ్ళ ఇంటెన్షన్స్ మంచిగా ఉంటే మాత్రమే అలాంటి ఒక విషయం చెప్పగలుగుతారు. వెరీ ట్రూ. సో నాకు దట్స్ వై లైక్ ఫర్ మీ దట్ ఈవెంట్ ద టీమ్ ఆఫ్ 35 వాజ్ సో హ్యాపీ దట్ నాని కేమ్. ఎందుకంటే అలా చెప్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఓ ఏదో పెద్ద మాటలు కన్నా ఇట్ వాజ్ లైక్ ఇట్ టుక్ ఇట్ టు ద పీపుల్. చాలామంది ఒక మంచి కనెక్ట్ వచ్చింది వాళ్ళకి, ఒక జెన్యున్ కనెక్ట్ వచ్చింది, అండ్ ఇది జెన్యున్లీ ఏంటి అనేది చూడాలని అనిపించింది. బికాజ్ నాని గారు ఫిల్మోగ్రఫీ చూస్తున్నప్పుడు హీస్ ఫినిష్డ్ 16 glorious years in the industry and 16 years with so many different kinds of films కదా. సో నాని ఒక ఫిల్మ్ చేస్తే అది నమ్మొచ్చు అనే ఒక క్రెడిబిలిటీ he has earned it. Yes. So when Nani is talking about a film, వాళ్ళు నమ్ముతారు. అండ్ నాని మా సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్ వాజ్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ ద టీమ్ ఆఫ్ 35, ఎందుకంటే ఐ న్యూ పర్సనలీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అ వెరీ జెన్యున్ స్పేస్. నాతో చెప్పిన విషయాలే అందరితో కూడా చెప్పారు, అండ్ there was no sugar coating, everni satisfy cheyalani em cheppadam ledu. Actually we can sense that if it's like sugar coating ga lekapothe enti ayana chaala true ga cheptunnattu anipinchindi. Yeah, it's very true actually. Anipinchadam kuda kaadu, chaala oka goppa character and if you ask me, and that's why like friends are very important to me, and all these people mean so much to me. Vivekatreya gani all these people enta matram support chesarante, ante ippudu 35 ki inta manchi reviews vastunnappudu నాకన్నా ఎక్కువ దే ఆర్ హ్యాపీ, అండ్ దట్ మేక్స్ మీ సో హ్యాపీ బికాస్ దట్స్ వాట్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఫర్ కదా. ఎస్, ఇనిషియల్లీ మేము అనుకున్నాం ఇది తారే జమీన్ పర్ మూవీని ఎక్కడైనా కనెక్ట్ అవుతుందా, మీకు చూసిన తర్వాత అలా అనిపించిందా? నో వే, ఇట్స్ నాట్ లైక్ టోటలీ డిఫరెంట్ అలా కాదు, బట్ ఇనిషియల్లీ వి థాట్ లైక్ అదేమన్నా రిఫరెన్స్ ఉందేమో ఇక్కడ అని. సో యా, ఇది దీని వర్షన్ ఈ బ్యూటిఫుల్ స్టోరీని అసలు టచ్ చేయొద్దు, మనం దేంతో కంపేర్ కూడా చెయ్యొద్దు. సో యాక్చువల్లీ మీరు ఏ సబ్జెక్ట్లో బాగా వీక్ అలా డల్ అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ ఓకే ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. ఐ వాజ్ నాట్ అ ప్రాబ్లమాటిక్ స్టూడెంట్, బట్ నాకు ఐ హ్యాడ్ అ లవ్ హేట్ రిలేషన్షిప్ విత్ మ్యాథ్. మ్యాథ్స్ అర్థం అయితే యూఆర్ సార్టెడ్, అర్థం అవ్వలేదంటే యూఆర్ స్టక్. సో దట్ వే మ్యాథ్స్. యా, అంటే ఇప్పుడు ఈ రోల్ ప్లే చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ద ఇష్యూస్ ఏవైతే చైల్డ్ సైకాలజీని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. యూ హ్యావ్ బీన్ దేర్ విత్ ద క్యారెక్టర్, విత్ ద మూవీ. సో అసలు ఆ ఎమోషన్స్ని టచ్ చేయడానికి మీరు చేసిన వర్క్ ఏంటి? సో అసలు ఎలా రిఫరెన్స్ ఎక్కడి నుంచైనా తీసుకున్నారా మీరు? బికాస్ వీ వేర్ లైక్ లాస్ట్ సెకండ్ హాఫ్లో సన్ అండ్ మదర్ మధ్య వచ్చిన ఆ ఎమోషనల్ సీన్ ఐ థింక్ హోల్ మూవీలో హైలైట్గా నిలిచిందే అదొక్కటే అని చెప్పాలి.
ఫ్రాంక్లీ చెప్పాలి మనం. సో ఆ సీన్ గురించి స్పెషల్గా మాట్లాడాలంటే ఎమోషన్ ఎలాగా మీరు అసలు ఎక్కడ రిఫరెన్స్ తీసుకున్నారు? నాకు ఆ సీన్ గురించి వర్క్ అనడం కన్నా నాకు ఆ క్యారెక్టర్ ఒక కంప్లీట్ డిజైన్ నా మైండ్లో అది వచ్చిందంటే దెన్ ఈ అమ్మ ఇలాగే మాట్లాడుతుంది, ఇలాంటి డైలాగ్ ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్తుంది, ఈ విషయం చెప్పదు, ఇది చెప్తే పిల్లోడికి అర్థమైపోతుంది అనే ఆ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తే దెన్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ క్యారెక్టర్ కదా. మనం ఆ ఒక్క సీన్ కోసం మాత్రం వర్క్ చేస్తున్నప్పుడు దెన్ ఒక్కొక్క సీన్ ప్యాచీగా అయిపోతుంది. సో ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇప్పుడు ఐ న్యూ దట్ సరస్వతి ఇలాగే మాట్లాడుతుంది, సరస్వతి ఇలాంటి పదాలే యూజ్ చేస్తుంది, పిల్లతో ఇలా మాట్లాడుతుంది, హస్బెండ్తో ఇలా మాట్లాడుతుంది, ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఒక కొరియోగ్రఫీ నేను పెట్టుకున్నా ఇన్ మై మైండ్. సో బికాస్ అగైన్ దోస్ డైలాగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్లీ రిటర్న్, సో పొయటిక్. అవన్నీ పిల్లలకి ఇంత డీప్ కాన్వర్జేషన్స్, పిల్లలతో ఇంత డీప్ కాన్వర్జేషన్స్ కూడా ఉండొచ్చు అనేది ఐ థింక్ ఓన్లీ నందకిషోర్ కెన్ డూ ఇట్ సో వెల్. అంటే నాకు నచ్చిన విషయం అబౌట్ ది స్క్రిప్ట్ వాజ్ హౌ పొయటిక్ దీస్ లైన్స్ వర్. ఇంత గొప్ప పెద్ద పెద్ద మాటలు పిల్లలకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలుగుతున్నారు అనేది was something else for me. So ఈ చిల్డ్రన్ సైకాలజీ ఇవన్నీ గురించి నాకు పెద్దగా అంటే ఐ వాజ్ ఆల్సో అ చైల్డ్ అట్ వన్స్ కదా. సో నాకు ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ అట్ ఇప్పుడు నా పేరెంట్స్ ఇలా చేసుండుంటే నాకు ఇలా అయ్యేది, నా స్కూల్లో ఇప్పుడు ఇలాంటి నా టీచర్ నన్ను ఇలా పిలుచుండుంటే ఇట్ వుడ్ హావ్ షేప్డ్ మీ యాజ్ అ డిఫరెంట్ పర్సన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో కొంతమంది టీచర్స్కి ఒకలాంటి దే కమ్ విత్ సర్టన్ క్యారెక్టర్, పర్సోనా ఆర్ సర్టన్ ఈగో కదా. సో ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ హ్యాస్ దిస్ సెన్స్ ఆఫ్ అ బ్రూస్డ్ ఈగో ఆల్రెడీ, అది ఇట్ షో ఇన్ హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ద కిడ్స్ as well కదా. సో అప్పుడు వాళ్ళ టీచింగ్ స్టైల్ ఒక విధంగా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు ఒక విధంగా ఉంటుంది. ఆ చదువు చెప్పడం అనేది ఈజ్ అన్ ఆర్ట్, అండ్ అది టీచర్స్ ఆర్ like an avatar of God. They have to be respected so much, but at the same time అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు you should not misuse that also. కొన్ని టీచర్స్ సిలబస్ ఫినిష్ చేయాలి, చాలా ఇది ఉంది అని చెప్పి when they rush the kids, ఇప్పుడు నా పెద్దోడికి ఉన్న డౌట్స్ని వాడికి ఎవరైనా ఒకరు క్లియర్ చేసి ఉంటే he would have been okay, right? వాడికి అసలు he's not a bad student. He has a problem with understanding fundamentals of mathematics. ఎవరు నాకు అది క్లియర్ చేయడం లేదు, నాకు ఒక్కసారి మీరు అది డౌట్ క్లియర్ చేసేస్తే నేను చదవను అలా నేను ఎప్పుడు చెప్పలేదు. దట్ ఈస్ హిస్ ఆర్గ్యుమెంట్ అండ్ దట్స్ వ్యాలిడ్ కదా. సో ఒక టీచర్ ఎంత మాత్రం అంటే ఒక పదం ఒక పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు you as a kid you'll start having that insecurity inside you. అంటే నన్ను 000 అని పిలుస్తున్నప్పుడు నేను పెద్ద అయిన తర్వాత కూడా ఎవరైనా ఇప్పుడు ఈవెన్ ఇఫ్ నేను హీరో అయిపోతే కూడా నాకెక్కడో లోపల ఆ 0 అనే ఫీలింగ్ ఉండిపోతుంది. you will start overworking, you will start wanting to overachieve. నేను ఇంత చేస్తే సరిపోదు, నేను ఇంకా చేయాలి, అప్పుడే నేను నమ్ముతాను దట్ ఓకే 0 నుంచి నేను హీరో అయిపోతున్నాను అనేది. సో అలాంటి ఒక కాంప్లెక్స్ క్రియేట్ అయిపోతుంది. సో పిల్లలకి ఎస్పెషలీ ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం వింటున్నారో దే ఆర్ సో అబ్జర్వెంట్ కదా. ఇప్పుడు మీరు చెప్పే ఆ సీన్ కూడా బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, వాడు ఎంత అబ్జర్వెంట్ అనేది మీకు తెలిసిపోతుంది అక్కడ. అంటే సరస్వతి ప్రసాద్ ఎంత మాత్రం ప్రొటెక్ట్ చేసి వాళ్ళ మధ్యలో ఒక చిన్న గొడవ జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు. కానీ పిల్లలు అంతా నోటీస్ చేస్తారు. దే ఆర్ వెరీ అబ్జర్వెంట్, దే ఆర్ వెరీ కీన్. సో నేను ఎన్ని రోజులు అయింది చిన్ను అని పిలవడం ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఓకే ద కిడ్స్ ఆర్ సో అబ్జర్వెంట్. సో మనం వాళ్ళని 0 అని పిలుస్తున్నప్పుడు ఇట్ విల్ షేప్ ఆర్ షాటర్ దే క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ what is that dignity so much. So this film talks about all of those things but not in a very preachy way. అది మేము ఒక సోషల్ కామెంటరీ మేము చేస్తున్నాం అలాంటి ఒక ఇంటెన్షన్తో అయితే కాదు. ఇవన్నీ మనం ఇలా డీటెయిల్గా మాట్లాడుతున్నప్పుడు అలా అనిపిస్తుంది. బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ఫిల్మ్ చాణక్య ఆ క్యారెక్టర్ అలాగే, బట్ ఆ క్యారెక్టర్కి కూడా ఒక మార్పు వస్తుంది తర్వాత. బికాజ్
తను ఎలా ఉన్నాడో అనేది ఒక క్యారెక్టర్ చిన్నపిల్లల్లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అనేది. సో ఇలాంటి చిన్న చిన్న విషయం బట్ చాలా డీప్ అయిన విషయాల్ని పిల్లలతో ఇంత ఎంటర్టైనింగ్గా నందు రాసి తీసి అది ప్రజెంట్ చేసి ఇప్పుడు జనాలు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, ఇవన్నీ అవుతున్నప్పుడు ఐ థింక్ 35 ద టీమ్ ఆఫ్ 35 ఇస్ జస్ట్ ప్రౌడ్ బికాస్ తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ఫిల్మ్ రావడం అనేది మాకు రైట్ నౌ ఇప్పుడు వస్తున్న మూవీస్లో ఇలాంటి ఒక ఫిల్మ్ రావడం అనేది నిజంగానే చాలా గొప్ప విషయం. అది కూడా మంచి కాన్సెప్ట్. అండ్ రానా దగ్గుబాటి గారు ప్రెజెంట్స్ అని అనగానే మాకు ఒక 50% వచ్చేసింది నమ్మకం. అరే ఈ మూవీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఎస్. సో ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, సో ఆయన సైడ్ నుండి మీకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆయన వర్క్ ఆఫ్ సెట్స్లోకి వచ్చే ఉంటారు కదా, సో ఎట్లా లేదు. సో రానా వాజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు కథ ఫస్ట్ చెప్పడం రానాకే జరిగింది. సో రానా వాజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. బట్ మాకు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సృజన్ అండ్ సిద్ధార్థ్ అని ఇద్దరు ఉన్నారు. దే వర్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ సెట్ అండ్ దే ఎగ్జిక్యూటెడ్ ద హోల్ థింగ్ వెరీ వెల్. అండ్ రానా కేమ్ ఆన్ బోర్డ్ టు దెన్ మార్కెట్ ద ఫిల్మ్ అండ్ మనం ఎలా ప్లేస్ చేయాలి ఈ ఫిల్మ్ని అవన్నీ హీఈస్ రియలీ గుడ్ ఎట్ దట్ ఆల్సో. సో ఇన్ దట్ వే రానా రియలీ హెల్ప్డ్. ఎస్. అండ్ చూసుకున్నట్లయితే మీరు ఎన్టీఆర్తో యాక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నారు, రజనీకాంత్ అండ్ బిగ్ స్టార్స్తో యాక్ట్ చేస్తున్నారు. కామన్గా వాళ్ళందరిలో మీరు చూసిన ఒక ఏదన్నా పాయింట్ మాకోసం చెప్తారు? డిసిప్లిన్. వావ్. మనం when you're seeing more growth, ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం కాదు, ఈవెన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ when you're growing a lot, it can be upward, forward, anywhere. It's a very personal growth, but our discipline ni maintain cheyadam anedi will take you very far. And I've seen that in different forms across all these people. I think discipline and consistency matters a lot, right? Maybe మనం ఏదైనా అనుకున్నప్పుడు. యా. అండ్ మోర్ ఓవర్ ప్రియదర్శి గారి రోల్ కూడా ఇట్స్ అ వెరీ కీ రోల్. సో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి చెప్పాలంటే. గౌతమి గారు కూడా ఆఫ్టర్ ఏజెస్ యు ఆర్ వర్కింగ్ విత్ హర్, రైట్? సో యూ హ్యావ్ టు టెల్ us about your experience. Gautam ma'am has always been the same person. She's such a sweet person, so welcoming. Enta kotta actor aina, enta experienced actor aina, ma'am maatlade vidham okelaga untundi. So Bhagirath sir, Gautami ma'am, వీళ్ళ work ethic, they are from a very different era of filmmaking. So వాళ్ళు చూసే విషయం, వాళ్ళు the kind of discipline they bring to a set is very, very different. So we were able to learn so many things, and Gautam ma'am is such a fun person to work with. She has so much of information, so much of knowledge. So it was so much fun. And Bhagirath sir ఈ రోల్, ప్రిన్సిపల్ గా రోల్ ప్లే చేయడం అనేది, మీరు ఇప్పుడు రానా ఎలా అయితే ఈ ఫిల్మ్లో అటాచ్ అయిన వెంటనే ఒక వాల్యూ వచ్చిందో, అలాగే భాగ్యరాజ్ సార్, గౌతమ్ మ్యామ్ ఈ రోల్స్ ప్లే చేయడం వల్ల ఒక వాల్యూ వచ్చింది ఆ రోల్కి. బికాజ్ వాళ్ళు ఏం చేయక్కర్లేదు, వాళ్ళు చూస్తేనే మాకు తెలిసిపోతుంది దట్ ఓకే చాలా పద్ధతిగా వీళ్ళు ఎలా ఉంటారు అనేది మాకు చూస్తేనే తెలిసిపోతుంది. సో దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యాక్టర్స్ టు ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ లైట్స్. It's a blessing to see actors shape like that in different way. So yeah, the casting of this film is what I think is the biggest a point that has been repeatedly spoken by everybody, andarni, no matter if they are reviewers or critics or just people, especially people, వాళ్ళు చెప్పే విషయం is about they all look like real people. అంటే నిజంగా తిరుపతిలో ఇలాంటి ఒక ఇల్లు ఉందా, సరస్వతి ప్రసాద్ ఉన్నారా అక్కడ, పిల్లలు కూడా అక్కడే ఉన్నారా, ఈ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారా, అంత మాత్రం they are able to connect themselves. Maybe after movie people really want to see that family in real life. Yeah, they were like maybe unnaaremo velli chudalemo ala kuda cheppe. Oh my god, that's so nice, you know. Oh, yeah. And ఇప్పుడు మనం చూస్తున్నాము టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కాదు, సినిమా ఇండస్ట్రీ ఇస్ లైక్ గ్రోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వేస్. టెక్నికల్గా కావచ్చు, వీఆర్ సీయింగ్ ఇన్ డిఫరెంట్ జోనర్స్. సో నివేత గారు ఫ్యూచర్లో ఎలాంటి ఇంకా అంటే ఎలాంటి క్యారెక్టర్స్లో ఎలాంటి మూవీస్లో మేము చూడబోతున్నాం? నాకే తెలీదు. And I think that's what's exciting because I don't want to set a pattern for myself. నేను ఇప్పుడు
35 రిలీజ్ ముందు వరకు ఎందుకు అమ్మ రోల్ ప్లే చేస్తున్నారని అడిగే వాళ్ళం. బట్ ఇప్పుడు యూనో అది ఆఫ్టర్ అ పాయింట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ వై సరస్వతి అనే ఆ క్యారెక్టర్ నాకు వాట్ షీ మెంట్ టు మీ అనేది ఆఫ్టర్ అ పాయింట్ మాటల్లో చెప్పలేకపోతాం. సో ఐ జస్ట్ వాంటెడ్ పీపుల్ టు వాచ్ ద ఫిల్మ్. అండ్ నాకు జస్ట్ లైక్ సరస్వతికి ఇక్కడ ఎంత మాత్రం ఈ మూవీలో ఒక స్టేక్ ఉండిందో, అంటే ఇది మా పరీక్ష, మనం గెలవాలి అన్నట్టు, నాకు కూడా పర్సనలీ ఐ వాజ్ లైక్ 35 రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ఈ ప్రపంచం ఇష్టం, ఈ ప్రపంచంతో ఒకలాంటి ఇష్టం వస్తే, ఈ క్యారెక్టర్స్తో ఒక కనెక్ట్ వస్తే ఇట్ విల్ బికమ్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్ ఫర్ దెమ్. సో అలాంటి ఒక చిన్న పరీక్ష నా లోపల కూడా ఉండిందనమాట. సో అది ఇప్పుడు వెన్ ఐఎమ్ సీయింగ్ హౌ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. మూవీ రిలీజ్ అయింది, ఇంత సక్సెస్ అయిన తర్వాత కూడా ఇంత బిజీ ఉంటూ కూడా మీరు స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, రియలీ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్, సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.